why you need to stick with one category or topic for a specific YouTube ఛానల్. ఎందుకంటే ఫస్ట్ రీజన్ మనం ఎందుకు ఒక ఛానల్కి స్టిక్ అయి ఉండాలి. ఫస్ట్ రీజన్ ఏంటంటే లెట్ యూజర్స్ నో, అంటే మనం ఏం చెప్తున్నాం, అసలు మనం దేని గురించి మనం ఎక్స్పర్ట్ కాదా అనేది యూజర్స్ అనేది అబ్జర్వ్ చేస్తారు అనమాట. ఫస్ట్ సబ్స్క్రైబ్ అయ్యే ముందు చెప్పే ఎక్స్పర్ట్ కాదా, మనకు ఏమన్నా బెనిఫిట్ ఉందా లేదా అని చూస్తాడు. ఒక మీరు స్పెసిఫిక్ టాపిక్ మీద పదే చెప్తుంటే అవి చాలా ఎక్స్పర్ట్ అని మీకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవుతాడు. అది ఒకటి. సెకండ్ థింగ్, యూట్యూబ్ అల్గారిథం చాలా ఇంపార్టెంట్. మీరు అన్రిలేటెడ్ వీడియోస్ పెడుతుందంటే మీకు మీ ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియో చూపిస్తుంది సజెషన్లో. ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి మీకు రిలేషన్ ఉండదు. అలాంటప్పుడు కన్వర్షన్ రేట్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఛానల్ డౌన్ అయిపోతుంది. అంటే ఛానల్ వ్యూస్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఛానల్ డౌన్ అయిపోతుంది. బెటర్ రిజల్ట్స్ అనేది చేయలేదు. మనం కన్ఫ్యూజ్ కావద్దు. సెకండ్, మనం కన్ఫ్యూజ్ అయిపోతే ఇక్కడ యూట్యూబ్ వాట్ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా కన్ఫ్యూజ్ అయిపోతుంది. థర్డ్, యూజర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి రిజల్ట్స్ రావు. సెకండ్ రీజన్, టార్గెట్ యూజర్స్. ఫైండింగ్ టార్గెట్ యూజర్స్ చూస్తే మీకు రీసెర్చ్ చేయడానికి కానీ అంటుంది. అంటే మీరు చేసే టాపిక్ మీద ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత మార్కెట్లో ఉంది అనేది తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సింగ్ చెప్పాలనుకుంటే, అదే ఫీల్డ్లో ఉన్నాయనుకుంటే మీరు ఏ లాంగ్వేజ్కి ఎంత డిమాండ్ ఉందని సెర్చ్ చేసేసి ఎంతమంది వస్తున్నారని చెప్పేసి అందులో ఏ టాపిక్ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు ఏంటని తెలిసేసి మీరు ఆ టాపిక్ పెట్టేస్తే ఆటోమేటిక్గా టోటల్గా మీకు టార్గెట్ యూజర్ తెలుసు, వాళ్ళ నీడ్ తెలుసు, కన్వర్షన్ రేట్ తెలుసు కాబట్టి తొందరగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో కన్వర్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అడ్వర్టైజర్ కూడా అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. అదొకటి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు 5 hours వర్క్ చేస్తున్నారు ఒక టాపిక్ మీద పర్ డే అనుకోండి, పర్ వీక్ అనుకోండి. అదే కాంపిటీటర్ 8 hours వర్క్ చేస్తున్నాడు, కాకపోతే రెండింటి మీద వర్క్ చేస్తున్నాడు. దాని మీద 4 hours, దాని మీద 4 hours. మీరు 5 hours వర్క్ చేశారు కాబట్టి మీరే విన్ అవుతారు. ఇతని కాంపిటీషన్లో మీరు ఒకరు అనుకుంటే ఇంకో టాపిక్ మీద ఇంకొక కాంపిటీటర్ ఉంటాడు, అతను కూడా ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి ఇతను రెండింటిలో ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి అలాంటి మల్టీ టాస్కింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ టాపిక్ చెప్పిన వాళ్ళంటే ఎలాన్ మస్క్ అని చెప్పాడు. ఇంకోటి, మన బ్రెయిన్ డిజైన్ అయింది 1 task ఎట్ ఏ టైం. ఎలా అంటే, మనం ఒక బుక్ రీడ్ చేసేటప్పుడు మధ్యలో థాట్ వస్తుంది, మధ్యలో మనం ఆలోచించుకుంటే బుక్ చదవలేం కదా, అదొకటి. అలా వాచ్ చేసుకుంటూ కూడా చదవలేం కాబట్టి అంటే 1 task ఎట్ ఏ టైం, 1 project ఎట్ ఏ టైం అన్నట్టు ఇది ఫాలో కావాలి. ఫైనల్గా వచ్చేసరికి టైం అంటే టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. మనీ కన్నా టైం, డబ్బులు ఎంజాయ్ చేయడానికి కూడా టైం కావాలి. బెటర్ అసెట్ ఆఫ్ యువర్ లైఫ్.